నమస్కారం వీడిస్టల్ న్యూస్ కి స్వాగతం నా పేరు దివ్య వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు 5 రోజుల పర్యటన కోసం సింగపూర్ చేరుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ సింగపూర్ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన తెలుగు ప్రజలు పారిశ్రామికవేత్తలు ఎన్ఆర్ఐలు పెట్టుబడులే లక్ష్యంగా సింగపూర్లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం వివిధ కార్యక్రమాల్లో పాల్గొని ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పిలుపు విశాఖ 26వ వార్డులో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుతో కలిసి పాల్గొన్న రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్ గత 5 ఏళ్ల పాలనలో రాష్ట్ర నాశనం అయిపోయిందని విమర్శ 41వ వార్డులో స్థానిక కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్ ఆధ్వర్యంలో జరిగిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని చంద్రబాబు పాలనపై నిప్పులు చెలరేగిన మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వాసుపల్లి గణేష్ కుమార్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ చేరుకున్నారు. ఇవాల్టి నుంచి 5 రోజుల పాటు సీఎం సింగపూర్లో పర్యటించనున్నారు. సింగపూర్కి చేరుకున్న సీఎంకు స్థానిక తెలుగు ప్రజలు, పారిశ్రామికవేత్తలు, ఎన్ఆర్ఐలు, ఏపీ ఎన్ఆర్టీ ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి తాను బస చేసే హోటల్కు చేరుకున్న ముఖ్యమంత్రి మంత్రుల బృందానికి స్థానిక తెలుగు కుటుంబాలకు చెందిన వారు స్వాగతం పలికారు. సీఎంకు స్వాగతం పలికేందుకు సాంప్రదాయ వస్త్రధారణలో తెలుగు కుటుంబాలకు చెందిన మహిళలు తరలివచ్చారు. హారతలు పట్టారు. చిన్నారులు కూచిపూడి నృత్యాలతో స్వాగతించారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఆయన బస చేస్తున్న హోటల్ ప్రాంగణంలో తెలుగు కుటుంబాల సందడి నెలకొంది. సింగపూర్ పర్యటనలో భాగంగా మొత్తం 29 కార్యక్రమాల్లో పాల్గొంటారు. సింగపూర్ ప్రజల ఉత్సాహం రాష్ట్ర అభివృద్ధికి దోహదం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పెట్టుబడులే లక్ష్యంగా సింగపూర్లో చంద్రబాబు పర్యటన కొనసాగుతుంది. ఈ సందర్భంగా తెలుగు డయాస్పోరా ఫ్రమ్ సౌత్ ఈస్ట్ ఏషియా కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. తెలుగుదేశం హయాంలో 3 ఏళ్లలో 300 ఇంజనీరింగ్ కళాశాలలు ఏపీలో ఏర్పాటయ్యాయని చెప్పారు. పెద్ద ఎత్తున ఇంజనీరింగ్ కళాశాలల ఏర్పాటుపై చాలా మంది విమర్శించారన్నారు. 1991లో పివి నరసింహారావు ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారని, దేశ ఆర్థిక వ్యవస్థకు దశాదిశ రూపకల్పన చేసిన వ్యక్తి పివి నరసింహారావు అన్నారు. భవిష్యత్ అంతా ఐటీ, నాలెడ్జ్ ఎకానమీకి ఉంటుందని నమ్మా. నాలెడ్జ్ ఎకానమీలో తెలుగు జాతి అగ్రగామిగా ఉండాలంటే ఐటీని ప్రమోట్ చేయాలని ఆలోచించానన్నారు. సింగపూర్లో వేలాది తెలుగు ప్రజలు ఉండేందుకు ఆనాటి ఆలోచనలే కారణమన్నారు. సింగపూర్లో 40,000 మంది తెలుగు ప్రజలు ఉన్నారంటే గర్వంగా ఉందన్నారు. నేను చాలాసార్లు సింగపూర్కు వచ్చాను కానీ ఈసారి ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే నా జీవితంలో ఎప్పుడూ సింగపూర్లో చూడలేదు. అంత ఉత్సాహంగా ఉన్నారు. మీ అభిమానం చూస్తే ఎన్ని జన్మలెత్తి మళ్లీ మీకు సేవ చేసినా మీ రుణం తీర్చుకోలేం. తెల్లవారితో అయితే నేను చూశాను. మేము 6:30 గంటలకు మా ఫ్లైట్ వచ్చింది. వచ్చినప్పుడు హోటల్కి వస్తే ఆ టైంలో చిన్న పిల్లలు కూడా కూచిపూడి డ్యాన్స్ ప్రాక్టీస్ చేసి, ఆడబిడ్డలు ఏదైతే కోలాటం కూడా ప్రాక్టీస్ చేసి బ్రహ్మాండంగా నన్ను రిసీవ్ చేసుకున్నారంటే, అది కూడా సింగపూర్లో రిసీవ్ చేసుకున్నారంటే నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేనని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మీ ఉత్సాహం చూస్తున్నా. ఈ ఉత్సాహం రాబోయే రోజుల్లో మీ అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేసిగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే నారాయణ గారు నేను మాట్లాడుతుంటే ఒక చీటీ ఇచ్చాడు. సార్, మీరు ముఖ్యమంత్రి కాక మునుపు రాష్ట్రంలో సింగిల్ డిజిట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఉండేటివి. మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెవెన్యూ డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ చెప్పి అనౌన్స్ చేశారు. అప్పుడు ఒక 30 దాకా వచ్చాయి. అది కూడా కాదు, ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఇస్తాం, లిమిటే లేదని చెప్పి మీరు అనౌన్స్ చేశారు. 3 సంవత్సరాల్లో 300 ఇంజనీరింగ్ కాలేజీలు ఆంధ్ర రాష్ట్రంలో వచ్చాయి. ఆ రోజు చాలా మంది నన్ను విమర్శించారు.
ఎందుకు ఇంజనీరింగ్ కాలేజీలు పెడుతున్నాడని. నేను ఒకటే చెప్పాను, 95లో మీరు చూస్తే ఫస్ట్ టైం ఏదైతే ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది, అంతకు మునిపే మన తెలుగు బిడ్డ పివి నరసింహారావు గారు 1991లో ఆర్థిక సంస్కరణ తీసుకొచ్చారు. భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థకి దశ దిశ రూపకల్పన చేసిన వ్యక్తి పివి నరసింహారావు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ పాలనలో ఏపీ ఎంతలా నాశనమైందో మీకు తెలుసు. పునర్నిర్మాణానికి కూటమి ప్రభుత్వం ఎంత కష్టపడుతుందో మీరంతా చూస్తున్నారు. చంద్రబాబు పట్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న నమ్మకమే మన పెట్టుబడి. మన రాష్ట్రంలో ఉన్న అవకాశాలను ప్రచారం చేసి పెట్టుబడులు రాబడదామని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. సింగపూర్ ఓవిస్ ఆడిటోరియంలో ఏపీ ఎన్ఆర్టీ ఆధ్వర్యాన్ని నిర్వహించిన తెలుగు డయాస్పోరా సమావేశానికి మంత్రి నారా లోకేష్ అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, ఎన్ఆర్ఐలే మా బ్రాండ్ అంబాసిడర్లు, రాష్ట్ర అభివృద్ధిలో ఎన్ఆర్ఐలంతా భాగస్వాములు కావాలన్నారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో విదేశీ పెట్టుబడులు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయన్నారు. మన దేశానికి వచ్చే విదేశీ పెట్టుబడుల్లో సింగపూర్ నుంచి అధిక శాతం ఉంటుందన్నారు. నేను సింగపూర్లో ఉన్నానా లేదంటే సింహాచలంలో ఉన్నాననే డౌట్ ఈ రోజు నాకు వచ్చింది. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా తెలుగులు అగ్రస్థానంలో ఉన్నారు. సింగపూర్లో కూడా ఈరోజు అదే నాకు కంపడుతుంది. అందరూ మిమ్మల్ని ఎన్ఆర్ఐలు అంటారు, అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్స్. కానీ నేను మిమ్మల్ని ఎంఆర్ఐ అంట, మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్. Whenever I come to Singapore, I go back home inspired. It is amazing to see how one leader has transformed this amazing country. A country that started its journey as a fishing village to now a high-tech center. And the credit goes to none other than our beloved Lee Kuan Yew garu. తెలుగువారి ఆత్మగౌరవం కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అసలు తెలుగు సత్తా ఏంటో దేశానికి చూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆనాడు తెలుగుల్ని మద్రాసి అనేవారు. అది విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, లేదు మేము మద్రాసీలు కాదు, తెలుగులు అనేది ఒకరు ఉన్నారని ఢిల్లీకి వినిపిస్తాం జరిగింది. అదే స్ఫూర్తితో ప్రపంచానికే తెలుగు సత్తా చూపించింది మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. 1994లో చాలా మంది అన్నారు కంప్యూటర్ అన్నం పెడుతుందా అని. పెద్ద ఎత్తున ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకొస్తే ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారిని అనేక విమర్శలు చేశారు. ఈ రోజు వాళ్ళని సూటిగా ప్రశ్నిస్తున్నా, ఎక్కడ చూసినా తెలుగులు ఉన్నారంటే, ప్రత్యేకంగా ఐటీ రంగంలో ఉన్నారంటే ఆ క్రెడిట్ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. తమ ప్రభుత్వం ప్రజలకు సుపరిపాలన అందిస్తుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. 26వ వార్డులో ఏడాదిలో సుపరిపాలన కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి కూటమి నాయకుల ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు తెలిపారు. 26వ వార్డులో కార్పొరేటర్ ముక్కా శ్రావణి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మంత్రితో పాటు శాసనసభ బీజేపీ ఫ్లోర్ లీడర్ పి విష్ణుకుమార్ రాజు, మాజీ ఎమ్మెల్యే దువ్వారపు రామారావు, టీడీపీ సీనియర్ నేతలు ముక్కా ముత్యాల నాయుడు, కిషోర్, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి ఏ సత్యప్రసాద్ మాట్లాడుతూ, జగన్ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని నాశనం చేశారన్నారు. అన్ని వ్యవస్థలను కుదేలు చేసిన ఘనత జగన్కే దక్కుతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం నేడు రాష్ట్రానికి అభివృద్ధి పదంలో నడిపిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో నేడు రాష్ట్రంలో అభివృద్ధి పనులు జోరుగా సాగుతాయని తెలిపారు. యూత్కి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి చెప్పారు. విశాఖపట్నంలోని నార్త్ నియోజకవర్గం 26వ వార్డు మేడం శ్రావణి గారి యొక్క ఆధ్వర్యాన గౌరవ శాసనసభ్యులు మా విష్ణుకుమార్ రాజు గారి యొక్క పర్యవేక్షణలో ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి 13 నెలలు అవుతా ఉంది. గత ప్రభుత్వం చేసిన అరాచకాలన్నీ కూడా మేము తెలియజేసి ఎందుకు
కూటమి ప్రభుత్వం ఓటేయాలని చెప్పేసి మేము ఎలక్షన్కి వెళ్ళడం జరిగింది. దాని తర్వాత ఎప్పుడూ ఊహించని విధంగా, ఎవరు ఊహించని విధంగా 93% మ్యాండేట్ మాకు ఇచ్చినటువంటి పరిస్థితి. మ్యాండేట్ ఇచ్చిన తర్వాత గమని ఇంట్లో కూర్చోవడం కాదు, తప్పకుండా క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్క మనిషి సంతోషంగా ఉండాలనే లక్ష్యంతో ఈ కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, మోడీ గారు ఎప్పుడు కూడా అన్ని చెప్పిన కార్యక్రమం అమలు చేయాలనే తపనతో పనిచేస్తూ మమ్మల్ని కూడా వారి దగ్గరికి వెళ్ళి గత సంవత్సరంలో చేసినటువంటి కార్యక్రమాలపై పర్యవేక్షణ, వాటి అమలు తీరు ఇంకా మెరుగ్గా ఎలా చేయాలని చెప్పేసి కనుక్కొని తెలుసుకునే కార్యక్రమం. ఈ కార్యక్రమం చాలా ఘనంగా, చాలా ఆనందోత్సవాలతో ఈరోజు స్వాగతం పలుకుతున్నారు. అభివృద్ధి, సంక్షేమం తమ ప్రభుత్వానికి 2 కళ్ళు లాంటివని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. నాసిరకం మద్యం విక్రయించి ప్రజల జీవితాలతో జగన్ సర్కారు చెలగాటమాడిందని మండిపడ్డారు. విశాఖకు తాము తీసుకొచ్చిన లాలు సంస్థ తరిమికొట్టిన ఘనత జగన్ అని ఎద్దేవా చేశారు. నగరంలో జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్ ఆ పార్టీ నేతల తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రెవెన్యూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మంత్రివర్గ ఉపసంఘం పనిచేసిందని చెప్పారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి, ప్రజా సంక్షేమం పెద్ద ఎత్తున జరుగుతుందని మంత్రి సత్యప్రసాద్ తెలిపారు. వైసీపీ నేతలు రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించడమే లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. ప్రభుత్వ విప్ వేపాడ చిరంజీవిరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సహకారంతో ఉత్తరాంధ్రను అభివృద్ధి పదం వైపు పరుగులు పెట్టిస్తుందని చెప్పారు. ఉత్తరాంధ్రకు చెందిన ఎందరో బీసీ నేతలకు ఉత్తమ పార్టీ కట్టం కట్టిందని తెలిపారు. మీడియా సమావేశంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు గండి బాబ్జీ, ప్రధాన కార్యదర్శి పులమరిశెట్టి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి లోగడ కృష్ణ పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంవత్సర కాలం పూర్తయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమం సుపరిపాలన తొలి అడుగు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, గత పరిపాలకులు ఈ రాష్ట్రాన్ని 40 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లడంతో పాటు భావి తరాలకి అన్యాయం చేసే దిశగా పరిపాలించిన పరిస్థితి. మళ్ళీ పునర్నిర్మించాలి రాష్ట్రాన్ని. ఇచ్చిన హామీలన్నీ కూడా క్షేత్రస్థాయిలో అమలు తీరు, వాటిని ఇంకా మెరుగైన రీతిలో ఎలా అమలు చేయాలో కనుక్కునే ఒక మంచి కార్యక్రమం. ఈరోజు విశాఖపట్నం నార్త్ నియోజకవర్గంలో 26వ వార్డు ప్రతి ఒక్క ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది. గౌరవ ఎమ్మెల్సీ గారు చిరంజీవి గారు, గౌరవనీయులు రామారావు గారు, మా అధ్యక్షులు వారు గంటి బాబ్జీ గారు, కృష్ణ గారు, శ్రీధర్ గారు, అందరూ కూడా. ఆరోగ్యం, మౌలిక సదుపాయాలపై కృత్రిమ మేధ ప్రభావం చూపుతుందని ఎంపీ శ్రీభారత్ అన్నారు. సిరిపురం బాలల ప్రాంగణంలో నిర్వహిస్తున్న ఫ్యూజన్ ఏఐ సమ్మిట్లో భాగంగా శనివారం జరిగిన కార్యక్రమంలో ఎంపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏఐతో భవిష్యత్తులో చాలా రంగాల రూపురేఖలు మారిపోతాయన్నారు. విశాఖ నగరం ఐటీ పరిశ్రమలకు అనుకూలమన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఐటీ కంపెనీలను ఆకర్షిస్తుందన్నారు. త్వరలో భారీగా పెట్టుబడులు రానున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, ఇన్ఫోసిస్ సెంట్రల్ హెడ్ ఎన్ సురేష్, ఏపీడీటీఈ నెట్వర్క్ చైర్మన్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. On the education side, two things. One is, as an organization, how do we do a simple thing? We want to do sort of agentic AI for doing all of the marketing and outreach, right? Right now, there's solutions available where they do 100 times better job than a physical telecaller calling somebody on why they should consider Geetham as a place for them to study. And within our hospital also, we've now gotten a bunch of new equipment that is actively integrated with AI engines to isolate vertical decision making on the base of that data. On the public side, there are some exciting things happening. I just wanted to put this in front of all of you. I started about a year ago with a simple problem that I don't want any speed breakers on the road. So then when we started digging deeper into the problem, we started realizing that speed breakers are not needed in the morning because there's enough traffic. The speed breakers are needed in the night because that's when people overspeed and some people are dying under the influence of alcohol or the energy of youth. And once a life is lost, you can't bring it back.
ఇగువతో జగనన్న పథకాలు అమలు చేయలేక కొట్టుమిట్టాడుతున్న చంద్రబాబు ఏడాదిలోనే ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాడని మాజీ ఎమ్మెల్యే వైసీపీ దక్షిణ ఇన్ఛార్జ్ వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. 41వ వార్డులో కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ, వార్డు అధ్యక్షుడు కోడిగుడ్ల శ్రీధర్ ఆధ్వర్యంలో జ్ఞానాపురం వైసీపీ కార్యాలయం వద్ద బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సభను ఉద్దేశించి ప్రసంగించారు. చిన్నపిల్లల నుండి మహిళల వరకు అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. రైతులకు గిట్టుబాటు ధరకు కూడా కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుండాలన్నారు. కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్ మాట్లాడుతూ 41వ వార్డులో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో నాడు ఎమ్మెల్యే వాసుపల్లి ప్రోత్సాహంతో 2 కోట్లకు పైగా వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. వార్డు ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటామన్నారు. చంద్రబాబును మరోసారి నమ్మి మోసపోయిన అమాయక ప్రజల పక్షాన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిరంతరం పోరాటానికి సిద్ధంగా ఉందని కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి రామానంద్, బీసీ విభాగం అధ్యక్షుడు సనపల్లి రవీంద్ర భరత్, 42వ వార్డు అధ్యక్షుడు బీశెట్టి ప్రసాద్, 41వ వార్డు సీనియర్ క్రిస్టియన్ మైనారిటీ సెక్రటరీ విభాగం వేలంగిని రావు, లక్కోస్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 5 సంవత్సరాలు ఈ రాష్ట్ర ప్రజలు ప్రభుత్వాన్ని దగ్గరుండి 2 కళ్ళు మాదిరిగా చూసుకోవాలి. ప్రజలందరినీ నీ పిల్లల మాదిరిగా కష్టం లేకుండా రైతులకైనా, ఇటు మత్స్యకారులకైనా, ఇటు ఆటో కార్మికులకైనా, మాదిగా మాల కానీ, అలాగే మత్స్యకారులు కానీ, ఇలాగ అన్ని కమ్యూనిటీస్ని కూడా కష్టం లేకుండా చూసుకోమని చెప్పేసి ఎవరైనా సరే గవర్నమెంట్ ఇస్తారు. అది రాజ్యాంగం. బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి ఇచ్చిన రాజ్యాంగం హక్కు కూడా. ఈ 5 సంవత్సరాలు వీరు వేలాలని చెప్పేసి చెప్పినటువంటి మాటలు అన్నమాట ఇవన్నీ కూడా. కూటమి పాలన ఎలా ఉంది అంటే ఎప్పుడు సంపద సృష్టిస్తాం అన్నారు. సంపద సృష్టిస్తున్నారు, వాళ్ళ జోబిల్లోకి వెళ్తున్నాయి, వాళ్ళ పాకెట్ మనీ అదే అకౌంట్లోకి వెళ్తున్నాయి. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి 14 నెలలు అవుతుంది. 1,86,000 కోట్ల సంపద సృష్టించుకున్నారు. వాళ్ళే తీసుకున్నారు. ఎవరి అకౌంట్లోకి వెళ్తుంది? సూపర్ 6 పథకాలు ఏమైనా అమల్లోకి వస్తున్నాయా అంటే అక్కడక్కడ అరకొర జరుగుతున్నాయి. తల్లికి వందనం అనేది 3 పిల్లలు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి వేస్తామని చెప్పారు. పేరుకి ఎక్కడో దగ్గర 2, 3 ఉన్న 2, 3 ఉన్న పిల్లల దగ్గర వేశారు. సింగిల్గా ఉన్న పిల్లల దగ్గర ఎక్కడా వేయలేదు. ఈరోజు నా వార్డులోనే చాలా మందికి పడలేదు. అలాగా 11,56,00,000 మేము ఉన్నప్పుడు తీసుకొచ్చాం. అక్కడి నుంచి ఈ రోజు వరకు మేము ఏదైతే తీసుకొచ్చామో అదే ఓపెనింగ్ చేస్తూ వాటిలే వాళ్ళు ఏదో తెచ్చుకున్నట్లు ఫీల్ అయిపోయి వీళ్ళు వెళ్ళి రిబ్బన్ కటింగ్ చేస్తున్నారు. కానీ ఒక్కరోజు కూడా ఈ రోజు వరకు ఒక వర్క్ అవ్వలేదు. ఎన్నో చెప్పారు, హామీలు ఇచ్చారు. కానీ ఎమ్మెల్యే గారు ఈ రోజు వరకే మా ఎమ్మెల్యే అంటే వాసుపల్లి గణేష్ కుమార్ అనే తెలుస్తుంది. కానీ ఇక్కడ ఎమ్మెల్యే ఎవరున్నారో మాకు తెలియట్లేదు. కార్మికులు తమ హక్కుల పరిరక్షణ కోసం సంఘటితంగా పోరాడేందుకు సన్నద్ధం కావాలని సిఐటియు రాష్ట్ర నేత సిహెచ్ నరసింగారావు పిలుపునిచ్చారు. కంచరపాలెం ఎం కన్వెన్షన్ హాల్లో జరుగుతున్న సిఐటియు విశాఖ జిల్లా 13వ మహాసభల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరసింగారావు మాట్లాడుతూ మోడీ సర్కార్ కార్మిక హక్కులను కాలరాసేందుకు ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలను నాశనం చేస్తూ కార్పొరేటర్ శక్తులను వత్తాసు పలుకుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. లేబర్ కోడ్స్ తీసుకువచ్చి కార్మిక హక్కులను హరించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటు జపం విడనాడి ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో కార్మికులందరూ సమాఖ్యంగా తమ హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారానికి ఉద్యమం చూపించాలని పిలుపునిచ్చారు. ఈ మహాసభల్లో సిఐటియు నాయకులు కుమార్, వి కృష్ణారావు, జగన్, రాజు, జగ్గునాయుడు, వెంకట్రావు, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సిఐటియు 13వ మహాసభ జరుగుతుంది. కార్మిక వర్గం యొక్క భవిష్యత్తుని, వారి కర్తవ్యాలని ఇందులో రూపొందించడం జరుగుతుంది. విశాఖ అభివృద్ధి అయిందంటే ప్రభుత్వ రంగం, రక్షణ రంగం, కేంద్ర ప్రభుత్వం రంగాల యొక్క అభివృద్ధి వల్లనే విశాఖ రాష్ట్రంలో ప్రథమ నగరంగా ఉంది. ప్రజల యొక్క జీవన జీడిపి రాష్ట్రంలో అన్ని జిల్లాల కంటే కూడా అత్యధికంగా ఉండడానికి పరిశ్రమల్లో ఈ కార్మికులకు వచ్చేటువంటి జీతభత్యాలను బట్టి ఆధారపడి ఉంది. కానీ
కేంద్ర ప్రభుత్వం ఈరోజు ప్రభుత్వ రంగాన్ని ధ్వంసం చేస్తుంది. ఇప్పటికే 7,000 మంది పర్మనెంట్ ఉద్యోగులు పనిచేసినటువంటి షిప్ యార్డ్లో 700 మంది, 5,000 మంది పనిచేసినటువంటి BHPలో 500 మంది కూడా ఈరోజు పర్మనెంట్ ఉద్యోగులు లేరు. విద్యతోనే నిజమైన ఉన్నత స్థాయి గౌరవం లభిస్తుందని ప్రభుత్వ విప్ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు గణబాబు అన్నారు. కేంద్ర గౌరీ సేవా సంఘం ఆధ్వర్యంలో కంచరపాలెం ఆశీర్వాద కళ్యాణ మండపంలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు బహుమతి ప్రదాన కార్యక్రమం జరిగింది. సంఘం అధ్యక్షులు బుద్ధ శివాజీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గణబాబు, జార్ఖండ్ వీసీ ఆచార్య సూరిశెట్టి జవహర్తో పాటు మరికొంతమంది ప్రముఖులు గౌరవ అతిథులుగా హాజరై ముందుగా గౌరీమాతకు పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం సభను ఉద్దేశించి ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ కేంద్ర గౌరీ సేవా సంఘం చేస్తున్న సేవా కార్యక్రమాల్లో ఈ యొక్క విద్యార్థుల ప్రతిభా ప్రోత్సవానికి మాత్రమే అధిక ప్రాధాన్యత ఇస్తానన్నారు. ఎందుకంటే వెనుకబడిన గౌరీలందరూ దేశంలో రాణిస్తున్న ప్రముఖ రంగాల్లో మన వాళ్లు ముందుండాలన్నారు. జిల్లా స్థాయిలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయిలో జరగాలని ఆకాంక్షించారు. వీసీ సూరిశెట్టి జవహర్ మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్యం వైపు అడుగులు వేయాలన్నారు. 10వ తరగతి చదవాల్సిన కోర్సులు, నూతనంగా ప్రవేశపెట్టిన సాంకేతిక విద్య, విజ్ఞానంపై అవగాహన కల్పించారు. బుద్ధ శివాజీ మాట్లాడుతూ ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఒకేలా పెంచాలని, వారిద్దరినీ 2 కళ్ళుగా చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ మల్లా భాస్కర్రావు, రిజిస్టర్ పీలా సుజాత, గవర కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర, బుద్ధ రమేష్, డాక్టర్ రాపేటి రాజబాబు, కాళ్ల దివాకర్, పెంటకోట వెంకట్రావు, కార్పొరేటర్లు బీశెట్టి వసంతలక్ష్మి పాల్గొన్నారు. మన పిల్లలందరూ మంచి భవిష్యత్తు ఉండాలి, ఉజ్వల భవిష్యత్తు ఉండాలి. దేశంలో ఏవైతే ఈరోజు శాసిస్తున్నటువంటి అన్ని రంగాల్లో కూడా మన వారు ఉండాలి అని. ఒకప్పుడు వ్యాపారపరంగా ధన్యపరంగా ఉండేటువంటి మెలుగులు అదొకటే అర్హత ఉండేది. చాలా మంది అగ్రవర్గాలు చాలా ఒక్కొక్కరికి ఒక్కొక్క అర్హత ఉంటుంది అనేటువంటిది మనం విన్న చరిత్రలో కూడా చూస్తున్నాం. ఆ ఉండేటువంటి మెలుగులు విద్యలో ఉపయోగిస్తే ఎందులోనూ తీసుకోరనే దానికి ఇక్కడ ఉన్నవారు మీరు ఉదాహరణగా నిలుస్తారని చెప్పి నా ఉద్దేశం. మేము 1986లో ప్రారంభించాం. అప్పుడు చదువులో చాలా వెనకబడి ఉన్నది. దాన్ని మనం మా జాతీయులందరినీ ముందుకు తీసుకెళ్లే భావంతోనే మేము ఈ విద్యా ప్రోత్సాహం చేసాం. 86లో స్టార్ట్ చేసినప్పుడు 200 మంది 40% ఉన్నోళ్ళు వచ్చారు. ఈరోజు మొన్న 22, 23 మేము ప్రారంభించినప్పుడు ఇదే కళ్యాణ మండపంలో 80% 450 మంది వచ్చారు. మళ్ళీ అలాగే పోర్టు కళ్యాణ మండపంలో పెట్టినప్పుడు 23, 24లో 500 మంది వచ్చారు. అలాగే ఈరోజు మళ్ళీ ఆశీర్వాదం కళ్యాణ మండపంలో 24, 25 పెట్టాం. మళ్ళీ 500 మంది వచ్చారు. అప్పుడు 60-65% దాటిన వాళ్ళు ఎవరు ఫస్ట్ సెకండ్ ప్రైజులకి అర్హులు కాకపోయారు. ఈరోజు మా అదృష్టం ఏంటంటే 95-96 వరకు కూడా పర్సెంట్ వచ్చి అత్యున్నతంగా మా జాతీయులు చదువుతున్నారు. దీనికి కేవలం వాళ్ళందరూ చదవాలని, మంచి ఎడ్యుకేషన్ అవ్వాలని, మంచిగా ప్రజలు మా దాంట్లో పురాతనం నుంచి వ్యవసాయ వృత్తి, ఆ వృత్తి నుంచి విద్యావంతులు మార్చడానికే ఈ కార్యక్రమం తాలూకా. పారిశుద్ధ్య కార్మికుల సమిష్టి కృషితోనే భారతదేశంలో సఫాయి మిత్ర సురక్షిత్ షెవర్ ప్రత్యేక కేటగిరీలో విశాఖపట్నం నగరపాలక సంస్థకు ప్రధాన స్థానం దక్కిందని విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు అన్నారు. విశాఖ పార్లమెంట్ సభ్యులు ఎం శ్రీభరత్ పేర్కొన్నారు. విశాఖ బీచ్ వద్ద గల ఏయూ కన్వెన్షన్ హాల్లో జీవీఎంసీ నిర్వహించిన స్వచ్ఛ అవార్డుల సన్మాన కార్యక్రమానికి వారు తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు, డిప్యూటీ మేయర్ ధల్లి గోవిందరాజు, విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, విఎంఆర్డీఏ కమిషనర్ కెఎస్ విశ్వనాథన్తో కలిసి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన జాతిపిత మహాత్మా గాంధీ ఆశయ సాధనే ధ్యేయంగా స్వచ్ఛ భారత్ మిషన్ ఏర్పడిందని తెలిపారు. విశాఖ నగరానికి సుందర నగరంగా తీర్చిదిద్దిన పారిశుద్ధ్య కార్మికులకు ఈ అవార్డు దక్కుతుందన్నారు. ఎవరి కోసం వచ్చిందంటే మన విశాఖపట్నంలో పారిశుభ్రమను మెరుగు చేసే వ్యక్తుల ద్వారాగా ఈ అవార్డు వచ్చింది. వాళ్ళకి ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ ప్రోగ్రాన్ని మొత్తం దేశంలో వస్తే తిరుపతిలో చంద్రబాబు నాయుడు గారు
ఎవరైతే పారిశుద్ధ్యం కార్యక్రమాలు ఉన్నారో వారితో చీపురి పట్టి అందరినీ సమానులు అనే ఏకైక నాయకుడు చెప్పాడు చంద్రబాబు నాయుడు. ఆ రోజు స్వచ్ఛ భారత్లో కూడా మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని పైకి తీసుకురావాలి, భాగస్వాములు చేయాలని చీపురి పట్టి వార్డులో పనిచేసే వ్యక్తుల్లాగా ప్రతి ఒక్కరికి అవగాహన చేసింది అది చంద్రబాబు నాయుడు గారే. ఎప్పుడైతే సమాజంలో రూలు అందరికీ వర్తిస్తుంది, ఫేర్గా ఉంటుంది అని అందరు భావిస్తారో అప్పుడు అందరు పాటిస్తారు. రూలు కొందరికే వర్తిస్తుంది, కొందరికి వర్తించదు అంటే అప్పుడు సమాజంలో నమ్మకం అనేది దిగజారుతుంది. ఏదైనా అది ప్రతి దానికి ఉంటుంది. ఇప్పుడు ఇల్లీగల్ నో పార్కింగ్ ఉంటుంది, నో పార్కింగ్లో 3 పెడతారు, ఒకరికే ఫైన్ వేస్తారు, 2కి వేయరు. ఆ మిగతా 2కి నమ్మకం ఉండదు. స్ట్రీట్ వెండర్స్ ఉంటారు, అది కట్టాలి, 2 కడతారు, 4 కట్టరు. కట్టేవాడికి కూడా నమ్మకం పోతుంది. డ్రైన్స్ ఉన్నాయి, మొన్న వర్షం పడితే అక్కడ చాలా వాటర్ ఫ్లడ్డింగ్ అయింది. ఎందుకు ఫ్లడ్డింగ్ అయిందంటే కొందరు డ్రైన్స్ని కూడా ఎంకరేజ్ చేస్తారు. సో అక్కడ వాటర్ డ్రైన్ అవ్వట్లేదు వర్షం పడినప్పుడు. వాళ్ళు కొందరి వల్ల 2 కడితే వాళ్ళని చూసి మిగతా వాళ్ళందరూ కట్టేస్తారు. ప్రకృతి ఆధారంగా మిద్దె తోటలు పెంచుదామని గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గోపాలపట్నం రైతు బజార్ వద్ద మన కూరగాయల తోట, వనమాలి, సిటీజీ సంస్థలకు చెందిన మిద్దె తోటల రైతులకు, ఇతరులకు బత్తిలి, వెల్లంకికి చెందిన వంకాయ మొక్కలు నారు, బాపట్ల మిర్చి నారు, టమాటా నాటు బంతి మొక్కలు నారు అడ్మిన్ నాదేళ్ల జ్యోతి చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశీయ కాయగూరల విత్తనాలతో మాత్రమే కాయగూరలు, ఆకుకూరలు పండిద్దామన్నారు. మన దేశీయ విత్తనాలు ఇచ్చిపుచ్చుకునే పద్ధతి కొనసాగిద్దామని వివరించారు. విశాఖను మిద్దె తోటల నగరంగా తీర్చిదిద్దుదాం అని, ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. నాదేళ్ల జ్యోతి మాట్లాడుతూ మహావిశాఖ నగరంలో వనమాలి, సిటీజీ సంస్థలు అధికంగా ప్రకృతి ఆధారంగా కాయగూర మొక్కలు పెంచేందుకు కృషి చేస్తున్నాయన్నారు. ప్రతి ఒక్కరూ ప్రకృతి ఆధారంగా పంటలు పండించాలని కోరుతున్నాం. ఇందుకు గాను గ్రీన్ క్లైమేట్ టీం గత ఏడాది 30,000 మందికి కూరగాయ మొక్కలతో ఒక నారు ఇవ్వడం జరిగింది. ఈ ఏడాది దాదాపుగా 1,00,000 మందికి నారు ఇచ్చి మొక్కలు పెంచేందుకు కానీ ఏర్పాట్లు చేసేందుకు చూస్తున్నాం. ఇందులో భాగంగా వనమాలి, సిటీజీ మన కూరగాయల తోటకు చెందిన మిద్దె తోట రైతుల కోసం, ఇళ్ల దగ్గర కూరగాయలు పండించుకునే రైతుల కోసం చాలా మొక్కలు ఈరోజు ఇవ్వడం జరిగింది. దాదాపుగా ఒక 5,000 మొక్కలు తీసుకుని వచ్చి పంపిణీ చేయడం జరిగింది. ఇదే విధానంలో ఇంకా సిటీ అంతా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. విభిన్న ప్రాంతాలలో సమావేశాలు నిర్వహించి చేయబోతున్నాము. అయితే ప్రతి ఒక్కరూ తమ ఇంటి దగ్గర కూరగాయలు పండించుకోవాలని, ఏదైతే మేము దేశీయ విత్తనాలతో పండించిన ఆకుకూరలు, కూరగాయలు, మొక్కలు, నారు, విత్తనాలు ఇస్తున్నాము, ఇవన్నీ ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము. అలాగే మన విశాఖ మహానగరాన్ని మిద్దె తోటల నగరంగా తీర్చిదిద్దేందుకు మీరంతా సహకరించాలని కోరుతున్నాం. ఎవరైతే కూరగాయ మొక్కలు, నారు కావాలనుకుంటున్నారో వాళ్ళంతా కూడా సంప్రదించండి. మేము ఖచ్చితంగా ఈ ఏడాది చాలా పెద్ద ఎత్తున ఇళ్ల పైకప్పు మీద వ్యవసాయం చేసుకునే వారికి నారు ఇచ్చేందుకు ఏర్పాట్లదే. తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ చేసిన ఆరోపణలపై రైల్వే స్టాండింగ్ కమిషనర్ చైర్మన్, అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ సీఎం రమేష్ ఘాటుగా స్పందించారు. ఈ సందర్భంగా అనకాపల్లి ఎంపీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. తెలంగాణలో రిత్విక్ కంపెనీకి 1,660 కోట్ల కాంట్రాక్టు వర్కర్లకు సంబంధించి తమపై కేటీఆర్ ఆరోపణ చేయడం మూర్ఖత్వం అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కుమ్మక్కై తాను కాంట్రాక్టు పొందాననేది పూర్తిగా అవాస్తవం అన్నారు. ఇందులో తనకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డికి చెల్లెమ్మ షర్మిలతో పోరు ఉన్నట్టే తెలంగాణలో కేటీఆర్కి కూడా చెల్లెమ్మ పోరు ఉండడంతో పూర్తిగా మతిభ్రమించి మాట్లాడుతున్నారన్నారు. అనవసరంగా తాను గెలిగితే ఇంకా మీ గురించి చాలా నిజాలు చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు. గత 2-3 రోజులుగా కేటీఆర్ హైదరాబాద్లో ప్రెస్ మీట్లలో, ట్వీట్లలో, సోషల్ మీడియాలో రకరకాలుగా నా పైన ఆరోపణలు చేశాడు. నేను కూడా ఏనుగు పోతుంటే కుక్కలు మరుగుతుంటాయిలే ఎందుకు అని వదిలేశా. కాకపోతే ఎక్కువ అయిపోయింది. అతను అన్నాడు 2 ఆరోపణలు. ఒకటి, తెలంగాణకి ఏదో లోన్ ఇప్పిస్తే దానికి నెక్సెస్గా నాకు వర్క్ ఇచ్చారు. 1,660 కోట్ల రూపాయలు సీఎం రమేష్కి హైదరాబాద్.
ఘంటసాల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలో సినీ సంగీత విభావరి కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు గాయని గాయకులు ఆలపించిన గీతాలు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. నగరానికి చెందిన గాయని రాధను అసోసియేషన్ ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ప్రముఖ సినీ నేపథ్య గాయని చిత్ర ఆలపించిన గీతాలతో సూపర్ హిట్ సినీ పాటలను ఈ సంగీత విభావరి గాయని గాయకులు ఆలపించారు. ఘంటసాల కల్చరల్ అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ వ్యవస్థాపక కార్యదర్శి చెన్నా తిరుమలరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పలువురు కళాకారులు గాయని గాయకులు పాల్గొన్నారు. డిజిటల్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. ఐదు రోజుల పర్యటన కోసం సింగపూర్ చేరుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్. సింగపూర్ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన తెలుగు ప్రజలు, పారిశ్రామికవేత్తలు, ఎన్ఆర్ఐలు. పెట్టుబడులే లక్ష్యంగా సింగపూర్లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం వివిధ కార్యక్రమాల్లో పాల్గొని ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పిలుపు. విశాఖ 26వ వార్డులో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుతో కలిసి పాల్గొన్న రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్. గత 5 ఏళ్ల పాలనలో రాష్ట్ర నాశనం అయిపోయిందని విమర్శ. 41వ వార్డులో స్థానిక కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్ ఆధ్వర్యంలో జరిగిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని చంద్రబాబు పాలనపై నిప్పులు చెలరేగిన మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వాసుపల్లి గణేష్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.